హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ డిఎస్సికి సంబంధించి 2023-24 డిఎస్సి పర్పస్లో సోషల్ స్కూల్ అసిస్టెంట్ సోషల్కి 6th క్లాస్లో ఫస్ట్ లెసన్ పటాల అధ్యయనం మరియు తయారీ అంటే దానికి సంబంధించిన లెసన్లోని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ తీసుకోవడం జరిగింది. అందులో కొన్ని కృత్యాలు కూడా మెన్షన్ చేశారు, వాటిని కూడా తీసుకోవడం జరిగింది. మనకు డిఎస్సి ఎగ్జామ్ పర్పస్లో వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ని మాత్రమే తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా వచ్చే పాయింట్స్ ఇవి, అంటే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు వీటి నుంచి వెళ్ళి. ఫస్ట్ లెసన్లో ఫస్ట్ కొంచెం ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు పటాలు మ్యాప్లు మనకు ఎందుకు ఉపయోగపడతాయి, వాటిలో ఏముంటాయి అని చెప్పడం జరిగింది. అందులో భాగంగా పటాలు మ్యాపులు మనకు వివిధ ప్రదేశాల గురించి అనేక విషయాలు తెలియజేస్తాయి. ఒక ప్రదేశం సముద్ర తీరంలో ఉందా, పర్వతం పైన ఉందా, ఎడారిలో ఉందా, అది ఉష్ణ ప్రదేశమా, శీతల ప్రదేశమా, వర్షపాత ప్రాంతమా, అక్కడ ఎటువంటి చెట్లు పెరుగుతాయి, ఏ జాతి ప్రజలు నివసిస్తున్నారు, వాళ్ళు మాట్లాడే భాష, చేసే వృత్తులు, వాళ్ళ నివాసాలు మొదలైనవన్నీ మనం పటాల ద్వారా తెలుసుకోవచ్చు. అయితే అన్ని విషయాలు ఒకే పటంలో ఉండవు. గుర్తుంచుకోండి, ఇది మాత్రం గుర్తుంచుకోండి, అన్ని విషయాలు ఒకే పటంలో ఉండవు. ఇందుకు మీరు వివిధ రకాల పటాలను, భౌతిక, రాజకీయ, చారిత్రక పటాలు మొదలైనవి అధ్యయనం చేయవలసి ఉంటుంది. ఈ పాఠంలో అంటే మనకు ఫస్ట్ లెసన్ 6th క్లాస్ ఫస్ట్ లెసన్లో పటాలను అధ్యయనం చేయడం, పటాన్ని తయారు చేయడం ఎలాగో నేర్చుకుందాం అంతే డైరెక్ట్. ఇందులో ఇంటర్మీడియట్ స్థాయి వరకు తీసుకోవడం జరిగింది. గుర్తుంచుకోండి, మనకు డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ అంటే ఇంటర్మీడియట్ స్థాయి వరకు చదవాలి ఖచ్చితంగా. కాబట్టి ఇంటర్మీడియట్ స్థాయి వరకు తీసుకోవడం కూడా జరిగింది. ఇందులోంచి ఖచ్చితంగా బిట్లు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మనం గుండ్రంగా ఉన్న ఫస్ట్ పాయింట్, గుండ్రంగా ఉన్న భూమి ప్రతిరూపాన్ని సమతలంగా ఉన్న చోట కొన్ని నియమాలను మరియు పద్ధతులను అనుసరించి ఒక నిర్దిష్టమైన నిష్పత్తిలో చూపుతూ గీసే రేఖాచిత్రాన్ని పటం అంటారు. గుండ్రంగా ఉన్న భూమి ప్రతిరూపాన్ని సమతలంగా ఉన్న చోట, అంటే ఒక పేపర్ పైన కావచ్చు, మనం బోర్డు పైన కావచ్చు, మనం ఏ విధంగానైనా కావచ్చు, సమతలంగా ఉన్న చోట కొన్ని నియమాలు పద్ధతులను అనుసరించి, నియమాలు లేకుండా పద్ధతులు అనుసరించకుండా గీస్తే పటం సరైన ఆకృతి ఉండదు, మనకు కొన్ని అంశాలు మిస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి నియమాలు పద్ధతులను అనుసరించి ఒక నిర్దిష్టమైన పద్ధతిలో, నిర్దిష్టమైన నిష్పత్తిలో చూపుతూ, పటాన్ని పెద్దగా చూపించినా ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు కొన్ని పటాల్లో మనం తర్వాతి క్లాసులలో చూస్తే శ్రీలంక పటం, ఒకానొక పటంలో శ్రీలంక దేశానికి సంబంధించిన పటం భారతదేశం కంటే పెద్దగా చూపించడం జరిగింది. అలా చూపిస్తే మనకేంటి సమస్య అనేది ఉత్పన్నమవుతుంది అక్కడ. కాబట్టి ఒక నిర్దిష్టమైన నిష్పత్తిలో చూపుతూ గీసే రేఖాచిత్రాన్ని పటం అంటారు. స్టేట్మెంట్ స్కేల్ మనకు పటంలో వాస్తవ దూరం చూపడానికి వీలు పడదు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక ప్రదేశాన్ని మనం పటంలో చూపేటప్పుడు ఆ ప్రదేశం మొత్తాన్ని ఒకే పేపర్ పైననో లేదంటే బోర్డు పైననో చూపించడం జరగదు కదా. ఆ విధంగా కావున ఒక స్కేల్ అనే దాన్ని ఉపయోగించి మనం ఆ దూరాలను తగ్గించి చూపిస్తాము. ఒకవేళ స్కేల్ లేకుండా మనం నార్మల్గా వేసే పటాన్ని స్కెచ్ పటాలుగా పేర్కొంటారు, లేదా చిత్తు పటంగా కూడా చెప్పవచ్చు. అంటే అంచనా ప్రకారంగా మాత్రమే గీస్తారు, ఎటువంటి స్టేట్మెంట్ స్కేల్ అనేది యూజ్ చేయరు. పటాలు వివిధ రకాలు: భౌతిక పటాలు, రాజకీయ, చారిత్రక, జనాభా పటాలు, ఇలా అనేక విధాలుగా ఉంటాయి. పటాల తయారీలో కొన్ని సాధారణమైన చిహ్నాలను తరచుగా ఉపయోగిస్తారు. వీటిని సాంప్రదాయ చిహ్నాలు అని కూడా అంటారు. ఎగ్జాంపుల్గా తీసుకుంటే చెరువు, నది, కాలువలు, రోడ్లు, ఇవన్నీ మనం ఎలాంటి పటం చూసినా సరే అవి సాధారణంగా ఒకే రకమైన చిహ్నాలను ఉపయోగిస్తారు. మసీదు, ఇంకోటి గుడి, పోస్ట్ ఆఫీసు, హాస్పిటల్, చర్చి, ఇలాంటివన్నీ కూడా కొన్ని సాంప్రదాయమైన చిహ్నాలు, అంటే ఒకే రకమైన చిహ్నాలను ఉపయోగించడం జరుగుతుంది. ఆ చిహ్నాలను చూడగానే మనకు ఇది హాస్పిటల్, ఇది చర్చి, ఇది పోస్ట్ ఆఫీసు లేదా గుడి, మసీదు, ఈ విధంగా అర్థం చేసుకునే విధంగా ఉంటుందన్నమాట.
వీటిని సాంప్రదాయ చిహ్నాలు అని కూడా అంటారు. పటాలను తయారు చేయడానికి నిర్దిష్టమైన కొలతలతో పటాలను రచించడానికి ఉపయోగపడే శాస్త్రాన్ని మానచిత్ర లేఖన శాస్త్రం. గుర్తుంచుకోవాలి, మానచిత్ర లేఖన శాస్త్రం. పటాలను రచించడానికి ఉపయోగపడే శాస్త్రం మానచిత్ర లేఖన శాస్త్రం. దీన్నే కార్టోగ్రఫీ అంటారు. కృత్యం, ఇక్కడ మనకు బుక్లో కృత్యం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మహబూబ్ నగర్ వికారాబాద్కు ఏ దిక్కులో ఉంది? మనం ఇక్కడ పొలిటికల్ మ్యాప్ని తీసుకున్నాం. మహబూబ్ నగర్ ఎక్కడుంది? మహబూబ్ నగర్ వికారాబాద్కు, వికారాబాద్ ఇక్కడుంది, మహబూబ్ నగర్ ఇక్కడుంది. మహబూబ్ నగర్ వికారాబాద్కు ఏ దిక్కునుంది? దక్షిణం దిక్కున ఉంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ దక్షిణం. హైదరాబాద్కు యాదాద్రి ఏ దిక్కులో ఉంది? జవాబు తూర్పు. ఏ విధంగా మనం నిరూపించాలి? ఇప్పుడు నేను ఇక్కడ నేను చెక్ చేసి వెరిఫై చేసి ఇక్కడ ఆన్సర్ ఇచ్చాను. మనం కూడా ఒకసారి చూడాలి. పటాన్ని ఎప్పుడైనా సరే పటాలు వచ్చాయంటే దాన్ని లైట్ తీసుకోవద్దు. మనం బుక్లో పటాలు ఇచ్చారంటే దాని వెనకాల ఏదైనా విషయాన్ని వాళ్ళు పొందుపరుస్తారు. ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. పటాన్ని బాగా చదవాలి. హైదరాబాద్కు యాదాద్రి ఏ దిక్కులో ఉంది? ఇప్పుడు చూస్తే హైదరాబాద్ ఇక్కడ ఉంది, యాదాద్రి ఈ దిక్కులో ఉంది. ఈ దిక్కు ఏంటి? తూర్పు దిక్కులో ఉన్నట్టు. జవాబు తూర్పు అవుతుంది. ఖమ్మంకు సూర్యాపేట ఏ దిక్కులో ఉంది? ఖమ్మంకు సూర్యాపేట, ఖమ్మం ఇక్కడుంది, సూర్యాపేట ఇక్కడుంది కాబట్టి పశ్చిమ దిక్కున ఉంది. పశ్చిమం. ఆన్సర్ పశ్చిమం. బుక్లో ఇవి కూడా కృత్యాలు కూడా బాగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే కృత్యాలలో కొన్ని ఇట్లా క్వశ్చన్స్ అడిగి వాటిపైన కూడా క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది లాస్ట్ డిఎస్సిలో. ఆదిలాబాద్కు కొమురంభీం జిల్లా తూర్పుగా ఉందా? ఆదిలాబాద్కు కొమురంభీం జిల్లా, ఆదిలాబాద్ నుంచి కొమురంభీం జిల్లా తూర్పుగానే ఉంది. జవాబు అవును. ఉందా అని అడిగాడు కాబట్టి అవును ఉంది. మంచిర్యాల నుంచి పెద్దపల్లి వెళ్ళాలంటే ఏ దిశగా ప్రయాణం చేస్తావు? మంచిర్యాల ఇక్కడుంది, మంచిర్యాల ఇక్కడుంది, పెద్దపల్లి రావాలంటే ఏ దిశగా? దక్షిణం దిశగా ప్రయాణం చేస్తాము. ఇలాంటివన్నీ గుర్తుంచుకోవాలి. ఈ మ్యాప్ కూడా మనకు తెలంగాణ పొలిటికల్ మ్యాప్ మనం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మనకు ఈ ఆన్సర్స్, ఇలాంటి ఆన్సర్స్ రావాలంటే అక్కడ మనకు మ్యాప్ ఉంటేనే ఈజీగా ఆన్సర్ను గుర్తుంచే అవకాశం ఉంటుంది మనకు. కాబట్టి ఇలా మ్యాప్ను కూడా వివరంగా చదివే ప్రయత్నం కూడా చేయండి. ఎందుకంటే ఈ మ్యాప్లో సంగారెడ్డి మీదకు ఇప్పుడు మ్యాప్ మెన్షన్ చేసినప్పుడు మనకు ఇచ్చిన 4 క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ మాత్రమే కాదు, వాళ్ళు ఇందులో ఏ డిస్టిక్ని అయినా అడగవచ్చు. క్వశ్చన్ పేపర్లో ఏ డిస్టిక్ని అయినా అడగవచ్చు. ఎగ్జాంపుల్ కామారెడ్డి సిరిసిల్లని అడగవచ్చు, కామారెడ్డి మీదక్ అని అడగవచ్చు, లేదంటే సిద్దిపేట జనగాం అని అడగవచ్చు, సిద్దిపేట వరంగల్కి ఏ దిశలో ఉందని అడగవచ్చు. ఈ విధంగా మనము మ్యాప్, ఎందుకంటే పూర్వం ఉన్న పాత జిల్లాలు అయితేనేమో మనకు ఈజీగా గుర్తుండేది, 10 జిల్లాలు కాబట్టి. ఇప్పుడు 33 జిల్లాలు కాబట్టి గుర్తుంచుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎలాగైనా సరే గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. తర్వాత ఇక్కడ బుక్కులో కొన్ని ఏమంటాం కామన్ సింబల్స్ను మెన్షన్ చేసి అక్కడ ఇవ్వడం జరిగింది ఒక పిక్చర్ రూపంలో. చెట్టు కామన్ సింబల్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అంటే పైన మ్యాప్ ఇచ్చాడు, కింద చెట్టు లేదంటే చెరువు సింబల్ ఇవ్వడం జరిగింది. కామన్ సింబల్ ఇక్కడ ఉంది చూడండి, చెరువు. ఇలాగా మట్టి రోడ్డు కామన్ సింబల్. ఇది కూడా ఏంటి? డాట్స్ లాగా స్పేసెస్ ఇచ్చి లైన్స్ రావడం మట్టి రోడ్డు. తార్ రోడ్ ఏంటి? స్ట్రైట్ లైన్స్ 2 వస్తాయి అన్నమాట. తార్ రోడ్ అంటే స్ట్రైట్ లైన్స్ వస్తాయి ఈ విధంగా. రైలు మార్గాలు చూస్తే బ్రాడ్ గేజ్ రైలు మార్గం ఏంటి? మనం రోడ్డు పైన వెళ్ళేటప్పుడు డివైడర్కు కనుక బ్లాక్ అండ్ వైట్గా పూస్తారు కదా కలర్లు, ఆ విధంగా బ్రాడ్ గేజ్ రైలు మార్గం బ్లాక్ వైట్ ఆ విధంగా చూపించడం జరుగుతుంది పటంలో. అండ్ మీటర్ గేజ్ రైలు మార్గం ఏంటి? ఒకటే లైన్ ఇచ్చి దానికి మధ్యలో ప్లస్ ఆకారం లాగా వచ్చే విధంగా ఉండేది మీటర్ గేజ్ రైలు మార్గం. ఇక్కడ మనకు పటంలో ఇవ్వడం జరిగింది. ఇది మనకు మీటర్ గేజ్ రైలు మార్గం అన్నమాట. పైన ఉన్నది ఇలాగా సింగిల్ లైన్ లాగా వెళ్ళింది కదా, ఇది మీటర్ గేజ్ రైలు మార్గం. స్ట్రెయిట్గా ఉన్నది ఏంటి? బ్రాడ్ గేజ్ రైలు మార్గం. ఇక్కడ తార్ రోడ్డు ఏంటిది? ఇగో స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి కదా, ఇవి తారు రోడ్డు. అండ్ డాట్స్ రోడ్డు ఉంది కదా, ఇది మట్టి రోడ్డు. ఈ విధంగా కొన్ని కామన్ సింబల్స్ను చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ మసీదు.
మసీదు మనం ఎక్కడున్నా గుర్తుంచుకునే విధంగా, అంటే ఏదైనా పటం చూసినప్పుడు అక్కడ ఈ సింబల్ ఉంది అంటే అది మసీదు అని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది మనం. ఇలాగా గుడి అంటే పైన జెండా, ఒక చిన్న గుడిలాగా కట్టి పైన జెండా సింబల్ ఇస్తే అది గుడి. ఇవన్నీ కామన్ సింబల్స్ అన్నమాట. అండ్ చర్చి కూడా, చర్చి ఏంటి, పైన శిలువ ఇలాగా ఒక సింబల్ పెట్టడాన్ని చర్చి అనే, అక్కడ చర్చి ఉంది అని గుర్తించవచ్చు. ఇక్కడ చర్చ్ చూసారా. ఇంకా పీటీఓ అంటే పోస్టల్ తంతి తపాల కార్యాలయం, పోస్ట్ ఆఫీస్ ఇవి ఉంటాయి కదా, ఇదాన్ని. పిఎస్ అంటే పోలీస్ స్టేషన్. పిఎస్ ఇక్కడ ఎక్కడ ఉంది, మనం పటంలో చూస్తే ఇక్కడ చూపించారు చూడండి. ఇది ఆర్ఎస్, సారీ ఊర్లో పిఎస్ లేనట్టుంది, పిఓ ఉంది, ఆర్ఎస్ ఉంది, పీటీఓ ఉంది. రైల్వే స్టేషన్, ఆర్ఎస్ అంటే రైల్వే స్టేషన్ అన్నమాట. ఇవి కామన్ సింబల్స్. ఆర్ఎస్ రైల్వే స్టేషన్ చూసాం కదా ఇప్పుడు మనం. అండ్ పిఓ అంటే పోస్ట్ ఆఫీసు. ఇలాగా కామన్ సింబల్స్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇవి చూడడానికి చాలా సింపుల్గా ఉంటాయి, కానీ ఇక్కడ ఒక్కటే ఈ లెసన్లో మనకు ఇంపార్టెంట్ ఏంటంటే తెలంగాణకు సంబంధించిన పొలిటికల్ మ్యాప్ తీసుకొని ఏ జిల్లాలు ఏ వైపుగా ఉన్నాయి ప్రాక్టీస్ చేయాలి, ఖచ్చితంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే వీటిపైన క్వశ్చన్స్ వస్తాయి, మనకు కంపల్సరీగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో మనకు ఇంపార్టెంట్ అంటే ఇది ఒకటి, ప్లస్ పటాల అధ్యయనాన్ని ఏమంటారు, ఇలాంటివి గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. లెసన్ చాలా చిన్నగానే ఉంటుంది. తర్వాతి లెసన్లో మళ్ళీ నెక్స్ట్ సెకండ్ లెసన్తో మీ ముందుకు వస్తాను. మీకు ఈ లెసన్ కనుక మీకు నచ్చినట్టయితే, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఇప్పటివరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయగలరని కోరుకుంటున్నాను.